సక్సెస్ అనే మాట వినడానికి చాలా తేలికగా ఉంటుంది, కానీ ఆ విజయం వెనక ఒక సినిమా కథకు సరిపోయే మలుపులు ఉన్నాయంటే నమ్మాల్సిందే. అలాంటి కోవకే చెందుతారు నదియా చౌహాన్. కోట్ల రూపాయల ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఉన్న నదియా అక్కడితో ఆగిపోలేదు. ముళ్ళ దారులను ఎంచుకుని క్లిష్ట సమయాలను దాటి టీనేజ్ వయసులోనే వ్యాపారాన్ని ఎలా నడపాలో ప్రపంచానికి నేర్పిన అసలు సిసలు లేడీ బిజినెస్ టైకూన్ ఈమె. సాధారణంగా టీనేజ్ అమ్మాయిలు ఏం చేస్తారు? ఫ్రెండ్స్తో సరదాగా గడపడము, సినిమాలు చూడడం, చదువుకోవడం, అంతే కదా. కానీ నదియా చౌహాన్ అలా కాదు. తన 17వ ఏటలోనే ఒక పెద్ద గోల్ను సెట్ చేసుకున్నారు. తన విజన్, వ్యూహాలు, నైపుణ్యాలతో ఇండియన్ మార్కెట్లో తన కూల్ డ్రింక్స్కు ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చారు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో తెలుసా? మీకు బాగా తెలిసిన, మీరు కూడా టేస్ట్ చేసిన ఫ్రూటీ అండ్ అప్పీ ఫిజ్. చిన్న ప్యాకింగ్, మంచి రుచి, తక్కువ ధర. కారణాలు ఏవైనా ఇవి మంచి ఆదరణ పొందాయి. ఈ డ్రింక్స్ విజయం వెనక ఉన్నది నదియా చౌహాన్. ఆమె పుట్టింది అమెరికాలోని కాలిఫోర్నియాలో అయినా పెరిగింది మాత్రం ముంబైలో. ప్రముఖ వ్యాపారవేత్త పార్లే అగ్రో చైర్మన్ ప్రకాష్ చౌహాన్ కుమార్తె ఈమె. కామర్స్ చదివిన నదియా తన 17వ ఏటనే కంపెనీలో కీలక పదవి చేపట్టారు. అప్పటికే కంపెనీ ఉత్పత్తుల్లో 95% అమ్మకాలు ఒక్క ఫ్రూటీ నుంచే వస్తున్నాయని గమనించారు. దీంతో మార్కెట్లో తమ ఉత్పత్తులు వైవిధ్యాలను పెంచాలని నిర్ణయించుకున్నారామె. చిన్న ప్యాకేజీ, తక్కువ ధరతో కొత్త డ్రింక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ చిన్న మార్పు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. కంపెనీ విలువ కేవలం 300 కోట్ల నుంచి 8,000 కోట్లకు పెరిగింది. ఫ్రూటీపై ఆధారపడడాన్ని తగ్గించి ఇతర ఉత్పత్తుల అమ్మకాలను పెంచి కంపెనీ టర్నోవర్ను ఏకంగా రెట్టింపు చేసి 5,000 కోట్ల మైలురాయిని దాటించారు నదియా. నదియా నాయకత్వంలోనే ఫ్రూటీ బ్రాండ్కి అలియా భట్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించి జోష్ పెంచారామె. ప్యాకేజ్ వాటర్ బాటిల్, బెయిలీ అమ్మకాలు కూడా 1000 కోట్లు దాటాయి. అయితే 2005లో ఆమె ప్రారంభించిన అప్పీ ఫిజ్ నిజంగానే ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి. కేవలం 15 ఏళ్లలో ఈ ఒక్క బ్రాండ్ వ్యాపారాన్ని 250 కోట్ల నుంచి 5,000 కోట్లకు చేర్చారు నదియా. మరి మార్కెట్లో ఏ డ్రింక్ సాధించలేని ఈ విజయాన్ని నదియా ఎలా సాధించారు? కారణం ఒక్కటే, పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిత్య విద్యార్థిలా మార్కెట్ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉండటం. రిస్క్ తీసుకున్నారు. 2005లో ఫ్రూటీ ఐకానిక్ గ్రీన్ ప్యాకింగ్ను పసుపు రంగులోకి మార్చారు. దీనివల్ల చిన్నపిల్లల డ్రింక్స్ అనే ట్యాగ్ నుంచి ఫ్రూటీ బయటపడింది. రీబ్రాండింగ్ చేశారు. 2015లో ప్యాకేజింగ్, ప్రకటనలు, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సాధించి బ్రాండ్ను కొత్తగా తిరిగి ప్రారంభించారు. వినూత్న ఆలోచన, నిబద్ధతతో తన సంస్థను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే కాకుండా భారతీయ పానీయాల పరిశ్రమలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచారు నదియా చౌహాన్. ఇక నదియా చౌహాన్ లాంటి గొప్ప వ్యక్తులు అందించే మరొక స్ఫూర్తి పాఠం, ఓటమిని ఎలా స్వీకరించాలి. రోడ్డు మీద పారేసుకున్న వస్తువు ఇంట్లో వెతికితే దొరకదు. ఓటమి కూడా అంతే. ఎక్కడ విఫలమయ్యామో అక్కడే విజయం సాధించాలి. ఓటమిని చూసి లక్ష్యాన్ని మార్చుకోవడం, ప్రయత్నాన్ని విరమించుకోవడం, నిరాశతో కుంగిపోవడం, ఇవన్నీ పిరికి వాళ్ళ లక్షణాలు. అందుకే ఓడిపోయినా పట్టు వదలకూడదు. కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు కష్టాలు ఎదురవుతాయి. మీరు సాధించగలరా అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. వాటన్నింటినీ ధైర్యంగా దాటి ముందుకెళ్తేనే మీరు సక్సెస్ సాధిస్తారు. సముద్రం అన్నాక ఆటుపోట్లు, వ్యాపారం అన్నాక కష్ట నష్టాలు ఉంటాయి. వాటిని తట్టుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఓటమిని ధైర్యంగా స్వీకరించండి. అందులో లోపాలను సరిదిద్దుకోండి. కెరటంలా మళ్ళీ పైకి లేవండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్కు 4 ఏళ్ల వరకు మాటలు రాలేదు. ఉపాధ్యాయులంతా మొద్దబ్బాయి అన్నారు. శ్రీలంకకు చెందిన ఇర్ఫాన్ హసీఫ్ 12 ఏళ్లు కుర్చీకే పరిమితమై ఆ తర్వాత పూర్తిగా మంచం పట్టారు. కేవలం 1 వేలుతో ఐఫోన్ సహాయంతో 3 పుస్తకాలు రాశారు. ఇలాంటి నిజ జీవిత కథలు మనలో చైతన్య స్ఫూర్తిని రగిలిస్తాయి. అందుకే స్టీవ్ జాబ్స్ ఏమంటారంటే, డిక్షనరీలో ఫెయిల్యూర్ అనే మాటకు పాత అర్థం తీసేసి దానికి బదులు ఫీడ్బ్యాక్ అనే అర్థాన్ని ఇవ్వాలంటారు. అప్పుడే మీరు గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగగలుగుతారు. ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తలు ఎప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన దానితోనే ఆ గుర్తింపు పొందలేదు. కింది స్థాయి నుంచి ఒక లక్ష్యంతో, పట్టుదలతో శిఖరాలను చేరారు. అలా చేరే క్రమంలో పట్టు తప్పి చాలాసార్లు కింద పడ్డారు. అయినా వెనక్కి తగ్గలేదు. పడిన ప్రతిసారి మళ్ళీ లేచి పైకెక్కడం ప్రారంభించారు. గమ్యంపై స్పష్టమైన అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రణాళికాబద్ధమైన పనితీరు, దూరదృష్టి వారిని విజయ తీరానికి చేర్చాయి. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపించారు వారంతా. మరి మీ జీవితంలో మీరు ఫీడ్బ్యాక్గా మార్చుకున్న ఓటమి ఏంటి? కామెంట్ చేయండి.